ఈ 11 నెలలు ఎలా ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఉచిత సిలిండర్ ఇచ్చారా, 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు ఒకే టైంలో పెంచారా, ఇలా 1 by 1 చేసుకుంటూ వస్తుంది కదా ఈ ప్రభుత్వం. నువ్వు చెప్పిన దానికి సంవత్సరానికి 250 రూపాయలు నువ్వు పెంచావు, 3,000 రూపాయలు పెంచిన అన్నావు, 250 రూపాయలు సంవత్సరానికి పెంచావు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, వచ్చిన వెంటనే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది కదా, ప్రతి నెల 4,000 పెన్షన్ ఇస్తుంది కదా, సంక్షేమాలు కూడా చేస్తున్నారు కదా. ఇంకా దానికి టైం కావాలి కదా కొంచెం. మీరు చేసిన ఈ దోపిడీ అంతా కూడా పూడ్చుకుంటూ రావాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలంటే ఒక్కొక్క స్టెప్ మెట్లు కట్టుకుంటూ రావాలి. కాబట్టి ఒక్కొక్క పథకం ఖచ్చితంగా వదులుతారు. రానున్న 1 సంవత్సరంలో మిగతాయి కూడా వదులుతారు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదంతా కూడా వాళ్ళు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు. పథకాలు ఇవ్వలేదు కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పులు పాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి మొన్న మీరు కూడా చూశారు, దావోద్ వెళ్ళారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు. అంతకుముందు మీరున్నప్పుడు ఏ మినిస్టర్ వెళ్ళి తీసుకొచ్చారు? కోడిగుడ్డు మంత్రి తీసుకొచ్చాడా? డాన్స్ వేయటం, ప్రోగ్రాలు పెట్టడమే కానీ ఏనాడు కూడా ఒక కంపెనీ తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న కంపెనీలు, అమర్రాజే కంపెనీలు అన్నిటి కూడా తెలంగాణ పంపించేశారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు కదా. ఇప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా సంక్షేమాలు అందరూ పంచేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా ముందు కూడా వస్తే కళ్ళు తెరవాలి. వైసీపీ ఇంకా తెలుసుకోవాలి. ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడితే ఎలా?